ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో కింగ్డమ్ సండే స్కూల్కి ఆహ్వానం. వెల్కమ్ టు కింగ్డమ్ సండే స్కూల్. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ లెసన్ నెంబర్ 23. ఏంటంటే రక్షణకు సంబంధించిన అనేక ఆత్మీయ అనుభవాలు గురించి మనం చదువుతూ వస్తున్నాం కదా. సో దాంట్లో ఇది నెక్స్ట్ లెసన్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చదువుకున్నాము అంటే మారు మనసు, మెయిన్లీ మారు మనసు, ఇంకా తిరిగి జన్మించుట, ఇంకా నీతిమంతులుగా తీర్చిపోయట. ఇదంతా కూడా చాలా ముఖ్యమైన ఒక అంశాలు. ఇవంతా కూడా మన జీవితంలో ఉంటేనే మనం రక్షణ పొందినట్టు అర్థం అనమాట. లేకుంటే జస్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఫుల్స్ ప్యారడైస్ అంతే. సో ఇది 3 మనం పొందుకున్న తర్వాత ఇంకా మనకి ఏమేమి ఉన్నాయని చెప్పినాము. పరిశుద్ధపరచబడుట, ఇంకా మహిమపరచబడుట క్రీస్తునందు. ఇదంతా కూడా క్రీస్తునందే మనకు. ఆల్ బికాస్ ఆఫ్ వాట్ క్రైస్ట్ హస్ డన్. సో దిస్ ఇస్ సంథింగ్ ఇన్ బిట్వీన్ ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే మనం సువార్త వింటామో ఇదంతా జరుగుతుంది మన జీవితంలో, ఎప్పుడైతే సువార్తను అంగీకరించినప్పుడు. సో అది కూడా ఇంకొక విషయం కూడా నేను చెప్పాను కదా, మారు మనసు అంటే ఏంటనేది. ఇట్స్ నాట్ జస్ట్ థింకింగ్ కాన్సెప్ట్ కాదు, ఏదో మనసులో ఒక ఐడియా కాదు. మారు మనసు అంటే నిజంగా మారు మనసు పొంది అంటే పాప మార్గం నుండి వదిలిపెట్టి క్రీస్తు వైపు మరలి ఆయన మార్గంలో నడవాలి. మన జీవితం అంతా కూడా ఆయనకు అప్పగించాలి. ఆయన మార్గంలో మనం నడవాలన్నమాట. అలాంటి ఒక మారు మనసు మనలో రావాలి. అప్పుడు మనం ఏంటంటే పాపంని వదిలిపెట్టి దాన్ని వి విల్ ఫర్సేక్ ద సిన్. అది రిపెంట్ చేయడమే కాదు, దాన్ని మర్చిపోయి దాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు ఇదంతా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో మన జీవితాన్ని మనం ఏ విధంగా అర్పించుకుంటున్నామో దేవుని పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తాడు. అంటే మనం ఊరికనే అర్పించుకుంటే దేవుని కార్యం మనలో జరగకపోతే అది ఏం లాభం లేదు. కానీ దేవుని కార్యం జరుగుతుంది కాబట్టి మనం దేవుని వైపు మనము తిరగగలిగామన్నమాట. సో ఇప్పుడు మనము 4th వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సాంక్టిఫికేషన్. సాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడడం. నేను చెప్పాం కదా, రక్షణ అంటే ఇది ఏంటి? గతము, ఇంకా ప్రస్తుతము, ఇంకా రాబోయే దినాల్లో అంటే వాట్ యు సే భవిష్యత్తు. సో ఈ గతంలో ఎవరైతే రక్షణ పొందుకున్నామో, ఈ విధంగా మారుమనసు పొంది ఇంకా తిరిగి జన్మించడము, మరి ఇంకా పరిశుద్ధులుగా తీర్చిపోయడం, అంటే నీతిమంతులుగా తీర్చిపోయడం, ఇది జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఇది అంతా కూడా ఏంటంటే గతం. మీరు నిజంగా మారుమనసు పొంది ఉంటే ఇది మీకు గతం అవుతుంది. మారుమనసు పొందకపోతే మీరు నమ్ముకోవాలా, ప్రభువుని అంగీకరించాలా, అప్పుడు మీకు ఇది అవుతుంది అన్నమాట. సో ఇది మనం గతం అవుతుంది. ఇది 3. తర్వాత ఇది పరిశుద్ధపరచబడట అనేది ఏంటంటే అది ప్రస్తుతం. దిస్ ఇస్ అ ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. రక్షణ పొందిన ప్రతి వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దేవుని చిత్తం ఏంటి? లాస్ట్కి మనల్ని మహిమపరచడం. అంటే యేసుక్రీస్తుతో పాటు మనల్ని మనల్ని మహిమపరచబడడం, ఆయన మహిమలో మనం కూడా పాలు పొందడం అనేది దేవుని చిత్తం. సో అందునిమిత్తమై ఇదేంటంటే మనల్ని పరిశుద్ధపరచడం అనేది జరుగుతుంది. అది దినం జరుగుతుంది. సో ఆ విషయం ఈ దినము చదువుకోబోతున్నాం. సో రెఫరెన్సెస్ రాసుకోండి. 1 పేతురు 1వ అధ్యాయము 13 నుండి 25 వచనాలు. తర్వాత 1 తెస్సలోనికీయులు 4:3 నుండి 8 వచనాలు. మెమరీ వర్స్ 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 13, 14. బట్ వీఆర్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్ always to God for you, brethren, beloved of the Lord, because God had from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth, whereunto He called you by our gospel to the obtaining of the glory of our Lord Jesus Christ. ప్రభు వలన ప్రేరేపింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులై ఉన్నాము. మీరు ఈలాగును రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచి. సో ఈ విధంగా మనం రక్షణ పొంది మనము పరిశుద్ధపరచబడి మనం ఈ విధంగా దేవుని మహిమలో మనం పాలు పొందాలని దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆయన సువార్త ద్వారా మనల్ని పిలుచున్నాడు. సో దేవుడు మనల్ని ఎందుకు పిలుచున్నాడు? ఆయన మహిమ పొందడానికి.
మరి ఆయన మహిమ మనం పొందాలంటే ఆయన మహిమలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలంటే మనం ఏ విధంగా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడో ఆ విధంగా మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. సో దేవుని స్వభావం ఏంటి? పరిశుద్ధత. ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన ఎన్నో ఆయనది యాట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట. ఆయన కనికరం గలవాడు, క్షమించువాడు, కృపగలవాడు, ఎన్నో మనకు దొరుకుతున్నాయి. కానీ ఆయన పరిశుద్ధుడు అనేది కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, బట్ అట్ ద సేమ్ టైం హీ ఈజ్ ఆల్సో హోలీ. ఆయన పరిశుద్ధుడు అనేది విషయం అనమాట. సో ఇప్పుడు ఈ పరిశుద్ధత గురించి, ఈ పరిశుద్ధత మనము దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. దానికి ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, మీరు మా పట్ల నాయన కలిగిన నాయన ప్రణాళికను బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది మానవుల వల్లనే వచ్చింది కాదు కానీ నాయన మీరే ప్రభా మమ్మల్ని రక్షించడానికి ప్రభా ఎంతో గొప్ప మార్గంని మీరు సిద్ధపరుచున్నారు తండ్రి. నాయన మీరే ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రభా నాయన మేము భరించవలసిన శిక్షని మీరు భరించి సిలువలో మా కొరకి మరణించి ప్రభా నాయన మళ్ళీ తిరిగి లేచి ప్రభా మాకు మారు మనసుని కలిగించి మరి నాయన మీకు స్తోత్రం తిరిగి జన్మించడంను మరి నాయన నీతిమంతులుగా మమ్మల్ని తీర్చి మమ్మల్ని దినదినం పరిశుద్ధపరిచి మీ మహిమలు మమ్మల్ని నిలబెట్టడానికి ప్రభా ఎంతో ఆశపడుతున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా వింటున్న ప్రతి బిడ్డల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరి ప్రభా నాయన ఈ లెసన్లో ఆయన పాలు పొందుతున్నారు ఒక్కొక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్క హృదయాల్ని మీరు తెరవండి ప్రభా. మీ ఆత్మ ద్వారా సమస్తం కలుగుతుంది తండ్రి. అన్నీ కూడా ప్రభా మీ వలన కలుగుతుంది కాబట్టి ఒక్కొక్కరిని మీరే ఆశీర్వదించి బలపరచమైన ఈ సమయం అంతా మీ బలమైన సమర్పిస్తూ మీ కృప మాకు ప్రభా నిండుగా కుమ్మరించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో పిల్లలు, ఇప్పుడు మనము ముఖ్యంగా ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? మనము పరిశుద్ధపరచబడము ఎలాగో. సో దాంట్లో ఏమంటారు ఇంగ్లీష్లో? శాంక్టిఫికేషన్ అంటారు. పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అనేది మనం చూస్తే, పరిశుద్ధపరచబడడం అంటే మనల్ని సెపరేట్ చేయడం అంట. అంటే పరిశుద్ధపరచబడడం అంటే పాపం నుండి మనల్ని విడిపించి దేవుని కొరకు మనల్ని ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు అనమాట. సో ముందు మనము ఎవరి చేతిలో ఉన్నాము? సాతాను చేతిలో ఉన్నాము. వాడి ఇష్టం వచ్చిన వాడు ఏ విధంగా నడిపిస్తే అలాగా నడిచాం. ఇంకా అదే కాకుండా మన సొంత ఇష్టం అంటే సాతాను స్వభావమే అది. సో సొంత ఇష్ట ప్రకారం మనము నడిచాము. మనకి ఏదైతే సంతోషకరంగా ఉందో, సంతోషం ఇచ్చిందో, అది పాపమైనా సరే, అది చెడువైనా సరే, ఏదైతే మనకు నెమ్మది ఇచ్చిందో, ఏదైతే మనకు ఆనందం ఇచ్చిందో, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫర్ ఎ షార్ట్ వైల్, చాలా చాలా తక్కువ సమయానికి కొరకే ఆ ఆనందము, ఆ సమాధానం కాదు, అలాంటి సంతోషం అనుకుంటారు కదా. ఎన్నో విషయాల్లో మనము ఆనందించేవాళ్ళం పాపంలో. కానీ దానివల్ల మనకు జరిగింది ఏమి మనకు దొరకలేదు, కానీ అది మరణానికి అది ఏమవుతుంది? దారి తీస్తుంది. సో అది అక్కడి నుండి దేవుడు మనల్ని విడిపించి ఇప్పుడు ఆయన చిత్తంని చేయడానికి వరకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని మారుస్తూ వస్తారో దినము మరి ఆయన స్వభావం మనలో వస్తుందో, ముందు పాపం సాతాను స్వభావం మనలో ఉంటుంది. ఇప్పుడు మానవ స్వభావం అంటే పడిపోయిన మానవుని, పతనమైన మానవుని స్వభావం మనలో ఉంది. అదే పాప స్వభావం మనలో ఉంది. ఇప్పుడు మనకు దేవుడు ఆయన స్వభావంని, దైవిక స్వభావంని దేవుడు మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. మన జీవితంలో, మన ఆత్మలో దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఒక నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. సో దాని కొరకై చాలా విషయాలు ఉన్నాయంట. ఈ విధంగా మనము మార్చబడి ఈ లోకంలో, అంటే ప్రస్తుతం ఇదంతా కూడా జరిగేది ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, అప్పుడు దేవుడు రెండో రాకడలో మనము మహిమపరచబడతామంట. ఆయన ఎలాగ పరిశుద్ధుడు, అదేవిధంగా మనం కూడా పరిశుద్ధపరచబడతాం అనమాట. అప్పుడు పూర్తిగా మన పాప స్వభావం తొలగిపోయి ఇంకా దేవుని స్వభావం మనలో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు పాపంతో ఎప్పుడు కూడా మనకేముంటుంది? ఒక పోరాటం అనేది ఉంటుంది. ఆత్మకును ఇంకా శరీరానికును పోరాటం అనేది ఉంటుంది. లోకం కూడా మనకు వ్యతిరేకంగా ఉంటుంది, మన శరీరం కూడా మనకు వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడు ఒక పోరాటం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధపరిచి ప్రభు రాకడలో వస్తామో, అప్పుడు మన ఈ దీన శరీరం ఏమైపోతుంది? మార్పు చెందుతుంది. అప్పుడు దేవునితో మనం ఏం చేస్తాము? దేవుని వలె మనం మార్చబడతాం, యేసుక్రీస్తు వలె మనము మార్చబడతాం అన్నమాట. ఇలాగ ఆయనని చూస్తున్నాము, ఆయన వల్లనే మనం ఉంటామన్నమాట. సో అప్పుడు ఏంటంటే పాప స్వభావం అనేది పూర్తిగా తొలగింపబడుతుంది. అప్పుడు మనము ఏమవుతాం? మహిమలో మనం ప్రవేశిస్తాం. అది ఎప్పటికీ నిత్య కాలంలో, నిత్య జీవంలో మనం ఉంటామన్నమాట. ఈ లోకంలో ఒక 100 years
మనం జీవిస్తే గొప్ప విషయం అది. 60 or 70 years అని వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఇంకా అధిక బలం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ సంవత్సరాలు మనము బ్రతుకుతున్నాం. సో దానికే ఒక్క సంవత్సరం ఇంకా బ్రతకగలుగుతామంటే ఎంత ఉన్న డబ్బులంతా కూడా మనం హాస్పిటల్లకు ఇస్తాము, మనము అవుతామన్నమాట. ఏదో బాగా అవ్వాలని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఉచితంగా నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు దానికి ఎండ్ లేదనమాట. ఎండ్లెస్ డేస్ దాంట్లో మనం ఎంటర్ అవుతాం అనమాట. అప్పుడు అది కూడా ఎలాంటి ప్లేస్, అది పరిశుద్ధమైన స్థలము, ఎలాంటి పాపం ఉండదు, ఇంకా దేవుని ప్రేమ, దేవుని ఆనందం, దేవుని సంతోషం, అలా అక్కడ ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరిని నరహత్యలు ఉండవు, ఎలాంటి చెడు విషయాలు ఏది ఉండదు అనమాట. అలాంటి స్థలంలో మనం ఎంతో దేవునితో ఎప్పుడు సదాకాలం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సో ఇదంతా కూడా ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచాడంటే ఆ మహిమలో ఎంటర్ అవడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సో మనం రక్షణ పొందిన తర్వాత సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ అవర్ గోల్, మన గోల్ ఏంటి లాస్ట్కి అని చూస్తే మనము క్రీస్తుతో పాటు సదాకాలం జీవించాలి. సో ఈ లోకంలో మనము కొంతకాలం, ఇప్పుడు రక్షణ పొందగానే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకోవచ్చు, కానీ అలాగే తీసుకోవట్లేదు. ఈ లోకంలోనే దేవుడు పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆత్మ ద్వారా శరీర క్రియల్ని మనం జయిస్తూ పాపాన్ని జయిస్తూ సాతాన్ని జయిస్తూ మనం ఏంటంటే దినము క్రీస్తు ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో అదేవిధంగా మనం కూడా మార్చబడాలన్నమాట. ఇది మనము చెప్పాం కదా, ఆత్మలో మనకు రక్షణ, ఇంకా మన ప్రాణంలో కూడా మనకు రక్షణ కావాలి. సో అది మనకు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలో మనం నడుస్తామా, శరీరంలో మనం నడుస్తామా? ఆత్మలో నడిస్తే మనకు జయం దొరుకుతుంది, శరీరంలో మనం నడిస్తే మనకి ఓటం దొరుకుతుంది. కానీ ఆత్మలో మనం నడవాలంటే ఆత్మ బలవంతులుగా ఉండాలి. అప్పుడే మనము ఆత్మలో నడవగలము, అప్పుడే దేవుని చిత్తం మనము చేయగలం. సో ఆ విధంగా మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు ఎలాంటి విషయాలు ఇచ్చారనేది మనము చూసుకుందాం. మొదటిగా పాత నిబంధనలో కూడా ఈ పరిశుద్ధపరచడం అనేది ఉందన్నమాట. సో అనేక వాక్యాలు మనకు దొరుకుతుంది. దేవుడు మరి అంత సృష్టిని ఎలా సృష్టించారు, ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో సృష్టించారని చూస్తున్నాం. సో 7వ రోజులు ఏంటి? సబ్బాత్ దినం. సబ్బాత్ దినాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరచారని వాక్యం సెలవిస్తుంది. సో దాన్ని సెపరేట్ చేశారనమాట. అది దేవుని కొరకు ఒక రోజు. ఎందుకంటే అంతా కూడా దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అనేది అక్కడ మనము చూస్తున్నాం అనమాట. అదే కాకుండా ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ మనము చూడొచ్చు. యాజకులుగా కావాలంటే వాళ్ళని ప్రతిష్ఠించాలి. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే కాన్సిక్రేషన్, అంటే దేవునికి సమర్పించుకోవడం, వాళ్ళని ప్రతిష్ఠించడం. దేవుడు వాళ్ళని ప్రతిష్ఠిస్తున్నాడు అనమాట. సో అది కూడా మనం ఏమంటాం, దాన్ని కూడా మనం ఏమంటాం, పరిశుద్ధపరచబడమే. దేవుని కొరకై వాళ్ళు వాడబడాలి. అందుకనే సంఖ్యాకాండము 3:13లో కూడా మనం చూస్తే అక్కడ మొదటిగా జన్మించిన కుమారుడిని కూడా అక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని ప్రతిష్ఠించుమని చెప్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా ప్రతిష్ఠించే ఒక విషయం అనమాట. పాత నిబంధనలు కూడా అలాంటిది ఉన్నాయి. అదేవిధంగా నూతన నిబంధనలకు వచ్చినప్పుడు కూడా మనం ఏం చూస్తున్నామంటే యోహాను 10:36లో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు గురించి కూడా ఇది రాయబడి ఉందన్నమాట. ఇక్కడ ఏమనుంది, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని యేసుప్రభు వాళ్ళతో చెప్తున్నారనమాట. యేసుప్రభుకి ఆపోనెంట్స్, ఆయనకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు ఆయనని నువ్వు దేవదూషణం చేస్తున్నావు అని అలాగా యేసుప్రభుని చెప్పినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణం చేయించుదామని చెప్పుదురా అని చెప్తున్నాడు. సో తండ్రియే యేసుప్రభుని ఏం చేశారు, ప్రతిష్ఠ చేశారని ఉంది. ఇంగ్లీష్లో శాంక్టిఫైడ్ అని ఉంది. శాంక్టిఫైడ్ అంటే పరిశుద్ధపరచడము ఆర్ కాన్సిక్రేషన్, అంటే దేవుడు ఆయనని ప్రతిష్టపరచని సెపరేట్ చేయడం అనమాట. ప్రతిష్ఠించబడిన వ్యక్తి అనమాట ఆయన. సో ఆయన్ని సెపరేట్ చేశారు, ఒక్క కార్యం కొరకు, ఒక పర్పస్ కొరకు ఆయన్ని ప్రతిష్ఠ చేసినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో అలాగే మనము జాన్ 17:19లో కూడా మనము చూడవచ్చు. యోహాను 17:19లో కూడా ఇదే విషయము రాయబడి ఉంది. వారును యేసుప్రభు ఈ 17వ అధ్యాయం ఏంటంటే ఇట్స్ ఇస్ కాల్డ్ హై ప్రీస్ట్లీ ప్రేయర్, అంటే మహాయాజకుడు ఒక ప్రార్థన అనమాట. యేసుప్రభు మన కొరకై మహాయాజకుడు అయిన తండ్రి యొద్దకు ఇప్పుడు వెళ్ళి ఉన్నాడు. కానీ అప్పుడు అందరి కొరకు ప్రార్థన చేశాడు అనమాట. ఈ లోకంలో ఉన్నప్పుడే, మరణించడానికి ముందే, జస్ట్ బిఫోర్ హిస్ డెత్ అనమాట, అది జరిగిందనమాట. ఇది ఏమైనా ఉంది, వారును సత్యమందు ఆయన ప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. యేసు ప్రభు మరణించబోచున్నాడు. సో ఆ సమయంలో అనమాట.
సో 15 చాప్టర్, 16 చాప్టర్, 17 చాప్టర్ ఇదంతా ఉన్నాయి కదా యోహాను, అదంతా కూడా యేసు ప్రభు మరణించడానికి ఆ ఈవినింగ్ మాట్లాడిన విషయాలన్నమాట. చాలా చాలా లోతైన విషయాలు ఉంటాయన్నమాట దీంట్లో. సో దీంట్లో ఏమనుంది, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకునుచున్నాను. అంటే యేసు ప్రభు కూడా ఏం చేశాడు, తను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. సో హీ శాంక్టిఫైడ్ హిమ్సెల్ఫ్, తను తాను ఏం చేసుకున్నాడు, సెపరేట్, తను తాను దేవునికి అప్పగించుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకునిచ్చాను. సో తండ్రి అని ప్రతిష్ఠ చేశాడు, యేసు ప్రభు కూడా తను తాను ప్రతిష్ఠ చేసుకున్నారు. ఎందుకు, మనం కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడడానికి కొరకై మన కొరకై ఆయన తను తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. నేను చెప్పాను కదా, నూతన సృష్టిలో, ఈ నూతన క్రియేషన్లో, నూతన సృష్టిలో యేసు ప్రభు అప్పుడు పాత సృష్టిలో ఆదాము ఎలాగా మానవ జాతి అన్నిటికీ హెడ్గా ఉన్నాడో, అదేవిధంగా యేసు ప్రభు ఈ నూతన సృష్టికి ఆయనే శిరస్సు అనమాట. అందుకని సంఘము ఆయన శరీరమై ఉంది, ఇంకా యేసు ప్రభు దానికి శిరస్సు అయి ఉన్నారని చెప్పాం. సో హీఈస్ కాల్డ్ ద హెడ్ ఆర్ ఫెడరల్ హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. యేసు ప్రభు ఏంటంటే ఆ నూతన సృష్టి అంటే రక్షణ పొందిన ప్రతి వాళ్ళకు ఆయన్నే శిరస్సు అయి ఉంటారన్నమాట. సత్యం ద్వారా ఏమవ్వాలి, వాళ్ళు ప్రతిష్టపరచబడాలి, పరిశుద్ధపరచబడాలా అని యేసు ప్రభు చెప్పారు. సో ఇక్కడ శాంక్టిఫికేషన్ అంటే సెట్ అపార్ట్, అంటే దేవుని కొరకు వాడబడడం అనమాట. మన ఇంట్లో కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో, మనం వంట చేయడంలోనే మనం చూడవచ్చు, ఒక్కొక్కటి దానికి మనం వాడతాం. సో పాలు కొరకు సెపరేట్ పాత్ర పెడతాము, ఇంకా వేరే వాటి కొరకు వేరే పాత్రలు చేస్తాం. సో రైస్ కొరకు ఒక పాత్ర పెడతాం. సో పాలులో పెట్టవలసిన దాంట్లో మనము పప్పు ఏదైనా చేసామనుకోండి, ఏమైపోతుంది, మళ్ళీ పాలు పోసినప్పుడు ఏమైపోతుంది, అది పగిలిపోతుంది. అలా కాకుండా పాలు కొరకు సెపరేట్ పెడతాం, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ థింగ్ అనమాట. అదేవిధంగా మనం కూడా ఏంటంటే దేవుడు మరి ఈ లోకంలో ఇంకా ఒక ఇంట్లో అనేక పాత్రలు ఉంటాయి. ఒకటి మనము గార్డెనింగ్ చేస్తాం, ఆ గార్డెనింగ్ చేసే ఆ పాత్రను తీసుకొచ్చి వంట చేయం కదా, ఇంకా వంట చేసే పాత్రను తీసుకుపోయి గార్డెనింగ్ చేయం. కొన్ని అంటే డిజానరబుల్, అంటే ఏదైతే అంత కొంచెం చాలా మర్యాదకరమైన విషయాలు చేయడానికి వరకు అది వాడపడదు, అది కూడా వాడపడుతుంది కానీ వేరే విషయాల కొరకు వాడపడదు. పరిశుద్ధమైన విషయాలు, శుద్ధంగా ఉన్నది అంటే తినేది, అలాంటి వాటికి మనము మంచి పాత్రని మనం ఏ విధంగా వాడుకుంటామో అదేవిధంగా దేవుడు కూడా మనల్ని వాడుకున్నాడు. మనమే ఒక పాత్రగా దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించుకుంటే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నమాట. సో అందుకనే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలా. ఎప్పుడైతే మనల్ని దేవుడు దినదినం పరిశుద్ధపరిచి మన పాప స్వభావాన్ని విడుదల చేస్తాడో దేవుని కొరకు మనము అప్పగింపబడి ఉండాలి. దేవుని సేవ కొరకు మనం అప్పగింపబడి ఉండడమే అదే శాంక్టిఫికేషన్ అనమాట. శాంక్టిఫికేషన్ అంటే ప్రతిష్ఠించబడడం, దేవుని కొరకు, దేవుని వాడుకోల కొరకు మనం ఏమవ్వాలా, మనల్ని మనము అప్పగించుకోవడం, దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం. అంటే ఇప్పుడు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడం అంటే మన రోల్ ఉంటుంది, మరి పరిశుద్ధాత్మ రోల్ కూడా ఉంటుంది, ఇంకా యేసుక్రీస్తు రోల్ కూడా ఉంటుంది, దేవుని వాక్యం అనే రోల్ కూడా ఉంటుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కూడా మనము కడగబడి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడనమాట. సో ఇదంతా కూడా మనలో జరుగుతుంది. సో మనం టోటల్గా దేవుని కొరకు వాడబడాలి. ఇంకా సగము అటువైపు సగం ఇటువైపు ఉండడానికి వీల్లేదు. అలాగ ఉన్నవాళ్ళు మనం ఆత్మలో ఎదగలేమన్నమాట. లోకం సగము మరి దేవుడు సగము అని చెప్తే అలా కాదు. దేవునికి పూర్తిగా మనల్ని ఏం చేయాలా, ప్రత్యేకపరచుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకోగలడు అనమాట. సో దీని అవసరత చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చూస్తే, ఇది దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడో అదే విధంగా మనం కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని వాక్యాలు మనం చదువుతాము. లేవికాండం 19:2 కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాగుంది చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా నాగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని మారుస్తున్నాడు డే బై డే. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అనమాట. ఇంకా 1 పేతురు 1:16 కూడా చదువుదాం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నందున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో, మనల్ని పిలిచిన వాడు ఎవడు, దేవుడే కదా. ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడు, పరిశుద్ధై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే ఆయనని మనం ఈ లోకంలో రిప్రజెంట్ చేస్తున్నాం.
సో ఆయన పరిశుద్ధుడు, మనం పాపంలో ఉంటే మనకు ఆయనకు ఏం సంబంధం ఉంటుంది? ఏం సంబంధం ఉండదు. సో ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని చూసిన వాడు క్రీస్తుని చూసినట్టు ఉండాలన్నమాట. సో ఈ వీళ్ళు అంటే మన జీవితాన్ని చూసి వేరే వాళ్ళు ఏమనుకున్నారా, ఓ వీళ్ళు ఫాలో అయిన దేవుడు చాలా పరిశుద్ధుడు అనేది వాళ్ళకు తెలియాలన్నమాట. సో అదేవిధంగా మనం చూస్తే ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. లేవి ఖండము 11, 14, 20, 26, ఇంకా 1 యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో, పవిత్రుడై ఉన్నాడో, అదే విధంగా మనం కూడా పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండాలి. సో దేవుడు మనల్ని పిలిచింది, పాపం నుండి విడిపించింది, మళ్ళీ పాపంలో పోవడానికి కాదు, మళ్ళీ పాపంలో నడవడానికి కాదు, పరిశుద్ధులుగా మార్చబడడానికి, ఇంకా పరిశుద్ధమైన మార్గం నడవడానికి కొరకై దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఇది ఒక దేవుడు మన ఆత్మీయమైన అనుభవాల్లో ఇది ఒక గొప్ప అనుభవం. ఇది ప్రస్తుతం జరిగే అనుభవం. లెట్ us నాట్ ఫర్గెట్ ద ట్రాక్. ఓకే, ఇంకా కొలోషియన్స్ 1:22 కూడా చూద్దాం. బాడీ ఆఫ్ హిస్ ఫ్లెష్ త్రూ డెత్ టు ప్రెజెంట్ యూ హోలీ, అన్బ్లేమబుల్ అండ్ అన్రిప్రూవబుల్ ఇన్ హిస్ సైట్. సో ఆయన శరీరమందు ఆయన ఏం చేశాడు? ఆయన శరీరంలో మరణించడం ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధంగాను నిర్దోషులుగాను మనల్ని చేయడానికి, ఆయన దృష్టిలో చేయడానికి ఈ విధంగా చేశాడు అనేది మనము చూస్తున్నాం అన్నమాట. సో అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 ఇక్కడ ఏంటి, అది కలంకమైనను ముడతి అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే ఇది సంఘం గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో తను తాను ఆయన అప్పగించుకొని, ఎందుకు అప్పగించుకున్నాడంటే మనల్ని, అంటే సంఘంలో ఏం చేయాలా, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలి. అంటే మళ్ళీ పరిశుద్ధపరిచి ఆయన ఎలాంటి ముడత లేకుండా, ఎలాంటి దాంట్లో ఎలాంటి పాపం లేకుండా, ఎలాంటి ముడత అయినను కలకమైనను ఎలాంటిది నిర్దోషంగాను మనం ఉండడానికి కొరకే ఆయన ముందు నిలబెట్టడానికి దేవుడు తను తాను అప్పగించుకున్నాడు అనేది మనము ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో మనల్ని దేవుని చిత్తం ఏంటి, మనము పరిశుద్ధపరచబడాలి. అది ఇంపార్టెంట్ అనమాట. అది చాలా చాలా మన జీవితంలో పరిశుద్ధపరచబడము చాలా చాలా అవసరమై ఉందన్నమాట. మనం దినం మనము పరిశుద్ధపరచబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి, మరి దేవుని వాక్యంని మనం చదువుతూ, మరి ఏ విధంగా మనం పరిశుద్ధంగా జీవించగలమని తెలుసుకుని, మరి ఆత్మ సహాయంని మనం పొందుకొని, మనం ఆయనకు విధేయులై మనం జీవిస్తే మనల్ని దినం దేవుడు పరిశుద్ధులుగా మనల్ని మారుస్తాడనమాట. అదేవిధంగా 2 పేతురు 3:12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సో దేవుణ్ణి దినపు రాకడ కొరకు, ఆయన ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి మనం. ఆయన ఎంతో త్వరగా రాబోచున్నాడు కాబట్టి, ఆయనని మనం కలుసుకోబోతున్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్న వరకు మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తారు కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని దేవుడు మనకు ఏం చెప్తున్నాడు, మనకు హెచ్చరిస్తున్నాడు అనమాట. అదేవిధంగా యూదా 24 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా పెట్టుకొను శక్తిగల మన రక్షకుడైన అద్వైత దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. 23 చదువుదాం. 23 యూదా 23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ కూడా ఏమని దేవుడు చెప్తున్నాడంటే అపవిత్రమైన విషయాల నుండి మనము ఏమైవాలా దూరం అయి
మనం ఏం చేయాలా, అలాంటి ప్రవర్తన మనం కలగకుండా మనం పరిశుద్ధంగా జీవిస్తే అప్పుడు దేవుడు మనల్ని కాపాడి మనల్ని నిత్యత్వంలో తీసుకుంటారని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. సో రక్షణ పొందిన ప్రతి వాళ్ళు మనం ఏం చేయాలా, పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రపరచబడాలా. సో ఇది మన జీవితంలో తప్పకుండా జరగాలి. లేకపోతే ఏంటి, మనము దేవునికి మనకు ఏం సంబంధం లేదని అర్థం అనమాట. అంటే మనలో ఏదైనా తప్పులు జరగవచ్చు, దట్ ఈస్ నాట్ ద థింగ్. అదైనా వీక్నెస్ని బట్టి మనం పడిపోవడం జరగవచ్చు, ఎక్కడైనా ఏదైనా పాపంలో పడిపోవచ్చు. కానీ అక్కడి నుండి మనం లేవాలా, మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మనం ఇంకా ముందుకు సాగిపోవాలి. ఇంకొకసారి అలాంటిది మనం తిరిగి రిపీట్ చేయకుండా ముందుకు వెళ్ళడానికి దేవుని కృపని మనం పొందుకొని మనం ముందుకు వెళ్ళడము చాలా చాలా అవసరం అన్నమాట. సో ఇదే విధంగా మనం చూస్తే 1 తెస్సలోని 4:4 కూడా మనం చూద్దాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. సో ఏ విధంగా మనం జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలి. అన్యులు ఏ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. వాళ్ళు పాపం చేస్తే వాళ్ళకి అయ్యో నేను పాపం చేస్తానని బాధే ఉండదు వాళ్ళకి. ఇంకా పాపం చేస్తూ ఒక్కొక్కరికి బాధ పెట్టిస్తూ ఒక్కొక్కరికి నష్టం కలిగిస్తూ ఉంటే కూడా వాళ్ళ గురించి వాళ్ళకు ఎలాంటి బాధ లేదన్నమాట. కానీ ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కానీ పరిశుద్ధ యందు మనము ఘనత యందును తన ఘటమును అంటే మన శరీరంను ఏ విధంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని చిత్తమై ఉంది అనేది దేవుడిది ఈ వాక్యాలు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఏమని ఉందంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమల కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తానే కోసము నిర్ణయించుకొనేను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడడానికి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. అంటే మనల్ని ఈవెన్ అంటే జగత్తు ఉత్పత్తికి ముందే అనమాట, దేవుడు జగత్తు పునాది వేయడానికి మునిపే దేవుడు మనల్ని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని పరిశుద్ధపరచబడమే ఆయన పరిశుద్ధులుగాను పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని దేవుడు మనల్ని ఎన్నుకున్నారనేది మనం చూస్తున్నాం. సో దేవుని చిత్తం ఏంటి మన పట్ల అంటే మనం పరిశుద్ధులై ఉండాలి. మనం దినం పరిశుద్ధులై ఈ లోకంలోనే మనం మారు మనసు పొందుతూ ముందుకు సాగాలని దేవుని చిత్తమై ఉంది. సో ఇది ఇంపార్టెంట్. అంటే ఈ మారు మనస్సు ఎందుకు ఇంపార్టెంట్, మరి పరిశుద్ధపరచబడము ఎందుకు ఇంపార్టెంట్. సో పాపం చేసి పాపం నుండి విడిచిపెట్టిన మనము మళ్ళీ పాపంలో పడిపోకుండా మనం ఏం చేయాలా, పరిశుద్ధమైన దేవుని మార్గంలో మనం నడవాలంటే అది పరిశుద్ధమైన మార్గం, ఆయన నీతి మార్గం. ఆయన మీద ఆనుకొని మనం ఏం చేయాలా, దేవుని వైపు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో పిల్లలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఏంటంటే మనం పరిశుద్ధపరచడం దేవుని చిత్తమై ఉంది. సో ఇది ఏ విధంగా మన జీవితంలో అది జరుగుతుంది అనేది మనం చూసాము, ఇప్పటికి కూడా మనం చూసాము. ఏంటంటే ఒకటి, తండ్రి ఆయన కుమారుణ్ణి ప్రతిష్ఠించాడు. ఎందుకు? మనల్ని విడిపించడానికి, పాపంలో పడి ఉన్న మనందరిని విడిపించడానికి తండ్రియే యేసుక్రీస్తు ఆయన కుమారుణ్ణి ఏం చేశాడు, ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడు. మరి యేసుక్రీస్తు తను తాను ప్రతిష్ఠించుకుని మన నిమిత్తమే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. తర్వాత ఇప్పుడు మనల్ని ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడంటే దేవుని వాక్యం ద్వారా. దేవుడు మనకేమిచ్చాడు, సత్యవాక్యం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ సత్యవాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ సత్యవాక్యం ద్వారా కూడా మనం ఏమవుతున్నాము, దినం ఏం చేస్తున్నాం, మనం దేవుని వాక్యం మనల్ని దినం ఉతక స్నానం చేపిస్తుంది అనమాట పరిశుద్ధ వాక్యం ద్వారా. ఆ వాక్యం ద్వారా మనము తెలుసుకొని అది మనం చదువుతున్నప్పుడు దాంట్లో దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. కాబట్టి మనము ఆ వాక్యంని చదువుతుని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనల్ని అన్ని అపవిత్రతల నుండి, పాపం నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన మనల్ని రక్షిస్తాడు. అదే కాకుండా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కూడా మనల్ని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో అంటే దేవుని బిడ్డలతో అందరితో కూడా మనం కలిసి జీవిస్తామో అప్పుడు ఏంటంటే దేవుని యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మనము కడుగబడుతున్నాం అంట, దినము కడుగబడుతున్నాం. అదే కాకుండా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు మనల్ని శుద్ధీకరణ చేస్తున్నారు. ఇంకా అక్కడే కాకుండా మనం ఇప్పుడు చూసాం కదా, మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరిచి మరి ఎలాంటి
ఎలాంటి మడత అయినను, ఎలాంటి పాపము అయినను, అంటే ఎలాంటి నిర్దోషంగాను దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తనకు ప్రెసెంట్ చేసుకోవడానికి ఒక్కొక్కరిని కూడా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా ఆయన ఏం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అనేది మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26లో కూడా మనము చదివాం, 26, 27లో కూడా మనము చదివాం అన్నమాట. ఇక పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడంటే 2 తెస్సలోనియన్స్ 2:13లో కూడా మనం చదువుకున్నాం. మన మెమరీ వర్స్ అదే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనిను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాము అనేది ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే దేవుడు పరిశుద్ధపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇంకా సత్యవాక్కుని మనం నమ్మటం వలన కూడా మనకు ఏం దొరుకుతుంది, ఈ పరిశుద్ధత మనకు కలుగుతుంది అని మనము చదివాం. సో ఈ విధంగా మరి దేవుని వాక్యం ద్వారా, మరి యేసుక్రీస్తు రక్తం ద్వారాను, ఇంకా పరిశుద్ధాత్మ ద్వారాను మనకు ఏం జరుగుతుంది, ఈ పరిశుద్ధత మనలో కలుగుతుంది. మన ఆత్మలో, మన ప్రాణంలో మనకేం జరుగుతుంది, ఇది జరిగి మరి పాపంలో నుండి మనం ఏమైపోతామో వేరైపోయి దేవుని కొరకు మనం వాడబడడానికి మనము సిద్ధపరచబడుతున్నాం అన్నమాట. అదేవిధంగా మనుషులు కూడా, మనము విశ్వాసులు ఏ విధంగా పరిశుద్ధపరచబడాలా అనేది కూడా మనము చూసుకుందాం. సో విశ్వాసులైన మనది ఏం పాత్ర ఉంది ఈ పరిశుద్ధపరచబడడానికి అని మనం చూస్తే, మనం కూడా ఏం చేయాలా, దేవునికి సమర్పించుకోవాలా. దేవుని వాక్యంని, మరి తండ్రి అయిన దేవుడు, మరి యేసుక్రీస్తు, మరి పరిశుద్ధాత్మ అందరూ కూడా ఏం చేశారు, మనం అంటే గాడ్ హెడ్ అంటే దేవుడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరూ కలిసి ఏం చేశారు, మనల్ని పవిత్రపరచడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా మనం ఏం చేయాలా, మనం కూడా ఏం చేయాలా, యేసుక్రీస్తు తాను ఏ విధంగా తాను ప్రతిష్ఠ చేసుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. మనం కూడా దేవునికి ఏం చేయాలా, మనల్ని మనం అప్పగించుకొని పాపం నుండి దూరం అయ్యి మరి దేవుని వైపే చూడాలి. ఇప్పుడు ఒక విధంగా మనం చూస్తే ఇటు సైడ్ దేవుడు ఉన్నాడు, మనము ఇటు సైడ్ పాపం ఉంది. సో ఆ పాపంలో ఇన్ని రోజులు మనము ఈ విధంగా నడుస్తూ వచ్చాం. కానీ అక్కడి నుండి మనం ఏం చేసాం, ఇప్పుడు తిరిగినాం కదా, తిరిగినాం, అది క్రియ జరిగింది, ఒక గొప్ప విషయం జరిగినప్పుడు మనం ఇప్పుడు ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో, యేసుక్రీస్తు వైపు ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, ఒక గురి అనేది ఉంది. ఎవరు మనకు గురి, యేసుక్రీస్తే గురి, ఆయనని మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఒకరు రేస్లో వెళ్తారో అప్పుడు ఏముంటుంది, ఒక గురి ఉంటుంది, ఒక గోల్ అనేది ఉంటుంది. అంతవరకు వాళ్ళు రీచ్ అవ్వాలి. అంటే మన జీవితంలో ఎంతకాలం మనం ఈ లోకంలో ఉంటామో అంతవరకు మనం పరిగెత్తాలి. లేదా ప్రభు రాకడ వరకు, అది ఏది విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, దానికి మనము రెడీగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలా, మనము ఇప్పుడు యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ఏం చేయాలా, మనం ముందుకు సాగాలంటే దేవుని వాక్యము మరి దేవుణ్ణి ప్రేమించడము మనము చేయాలి. మనము ప్రార్థనలో మనము ఎక్కువ సమయం గడపాలి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ లోకం, ఇప్పుడు మనకు విరుద్ధంగా ఏమేమి ఉన్నాయి, లోకం ఉంది, ఇంకా మనకు శరీరం ఉంది. ఈ లోకం ఎలాగ ఉంది, మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మన పాత మనిషి ఉన్నాడు కదా, ప్రాచీన పురుషుడు, అంటే అది శరీరం అనమాట. ఆ ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు, మరణించాడు, మనకు ఒక నూతన జీవం ఇవ్వబడింది. కానీ ఎప్పుడైతే మనకు నూతన జీవం మనకు ఇవ్వబడింది, మనం ఎప్పుడైతే బలవంతులుగా మనం ఉన్నామో ఇది మనల్ని ఏం చేయదు. ఇది మనకు విరుద్ధంగా వచ్చినప్పటికీ కూడా మనం దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తాం అనమాట. ఇవన్నీ దాడి చేసి ఇవన్నీ చంపివేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఆత్మలో మనం బలహీనం అయిపోతామో అప్పుడు ఏం చేస్తాడంటే ఈ వీడు, అంటే ఈ పాత పురుషుడు, అంటే ప్రాచీన స్వభావం కలిగిన వాడు, ప్రాచీన స్వభావము ఇంకా దీని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మనల్ని ఓవర్టేక్ చేయడానికి, మళ్ళీ పాపాన్ని లోపలికి రప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా కాకుండా మనం ఆత్మలో మనం బలవంతులై ఉంటే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ లోకంలో ఉన్న ఏమేమి ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, ఇంకా లోకపు డంబం కదా, ఇవంతా కూడా మన లోకం వైపు మనల్ని ఆకర్షించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. కానీ మనం దాని మీద మనం జయం పొందాలంటే మనం ఏం చేయాలా, యేసుక్రీస్తును, ఆయన సిలువను వైపు చూసుకొని, మనం యేసుక్రీస్తుతో పాటు మనం చనిపోయామనే విషయంని మనం తెలుసుకొని
మనం ఏం చేయాలంటే మనం దాటిని దాటుకొని మనము దేవుని వైపు మనం ప్రయాణంని కొనసాగించాలి. సో వీటన్నిటి కూడా మనం లోబడకుండా, శరీర క్రియలకు మనం లోబడకుండా, లోకానికి మనం లోబడకుండా మనం ఏం చేయాలా, క్రీస్తుని చూస్తూని మరి ఆయన సిలువని మనం ఎత్తుకొని మనల్ని మనం ఏం చేయాలా, మనము తగ్గించుకొని మనం ఏం చేయాలా, మన ప్రాణంతో సహా తగ్గించుకొని మనం ఏం చేయాలా, మన సిలువని మనం ఎత్తుకొని క్రీస్తు వైపు వెళ్ళడము మనము నేర్చుకోవాలంట. అప్పుడు ఆయన నూతన ఆత్మ కార్యం మనలో జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము దేవుని కొరకు సెపరేట్గా ఉండడానికి వీలు ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం పడిపోయవచ్చు, కానీ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్, ఒక బ్రీఫ్ టైం కొరకే. తర్వాత మనం అక్కడి నుండి లేవాలి, మన దేవుని వైపు తిరగాల. సో అలాగ పడడానికి అసలు అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితిలో మరి ఈ లోకంలో మనం ఏదైనా మన బలహీనతను బట్టి అలాగ జరిగితే మనం ఏం చేయాలి, అక్కడి నుండి లేచి మళ్ళీ తిరిగి దేవుని వైపు తిరగాలన్నమాట. సో ఆ విధంగా మనము దేవుని కొరకు ఏమవుతాం, ప్రతిష్ట చేయబడి ఉంటామన్నమాట. ఇక్కడ మనం చూస్తే కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. శాంక్టిఫికేషన్ అని చెప్పాను కదా. శాంక్టిఫికేషన్ అంటే సెట్ అపార్ట్, అంటే దేవుని కొరకు మనము ప్రతిష్ట చేయబడి ఉన్నామని అర్థం. సో మనం ఈ దీంట్లో ఏంటంటే ఒక దాంట్లో నుండి దేవుడు విడిపించి ఇంకొక వాటి కొరకు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. సో ఏదైతే ఒక మురికి అయిన ఒక పాత్ర ఉందంటే దాన్ని మనం ఏం చేస్తాం, బాగా కడిగి చేసిన తర్వాత దాన్ని వేరే వాటి కొరకు, మంచి వాటి కొరకు ఏ విధంగా వాష్ చేసి దాన్ని ఎట్లాగా వాడుకుంటారో అదేవిధంగా నా పాప జీవితం అంతా కూడా మనం తొలగించుకొని మరి నూతన జీవం పొంది ఇప్పుడు మనం దేవునికి సమర్పించినప్పుడు దేవుడు మనల్ని కూడా వాడుకోవడానికి వీలు ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట బైబిల్లో. కొన్ని విషయాల్ని మనం చూడగలం. మోషే, పాత నిబంధనలో మోషే ఏ విధంగా జీవించాడు. ఆయన ఐగుప్తులో ఆయన రాజ్కుమారుడు. కానీ ఆయన ఏం చేశాడు, ఆయనకు తెలిసిపోయింది ఆయన ఎవరు, యూదుడు అనేది తెలిసిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, మరి ఐగుప్తు కలిగిన ఆ సంపత్తులను అంతా కూడా వదిలిపెట్టి ఆయన ఏం చేశాడు, దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలతో ఆయన శ్రమలు అనుభవించడం మేలు అని, అది ఒక గొప్ప సంపత్తి అని ఆయన అనుకున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 24 నుండి 26 వరకు ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫారో కుమార్తె యొక్క కుమారుడని కొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుపోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచినట్టు స్థిర బుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. సో మోషే అక్కడ ఐగుప్తులో ఉన్నప్పటికీ, ఆయన రాజకుమారుడు ఉన్నప్పటికీ, ఆయన ఫారో తర్వాత ఈయననే రాజు అవ్వాలి. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు, దాన్ని అనుభవించడం ఆయన గొప్ప విషయం అనుకోలేదు. కానీ దాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలతో ఆయన శ్రమలు అనుభవించడం మేలు అని చెప్పేసి ఆయన వాటిని ఐగుప్తులో విడిచి ఆయన వెళ్ళిపోవడం మనము చూడగలుగుతామన్నమాట. సో ఈ విధంగా మనం కూడా ఏం చేయాలా, మన పరలోకం కొరకు దేవుడు మనల్ని పిలిచిన్నాడు. సో పరలోక ఆశీర్వాదాల కొరకు దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఇది ఒక ఉన్నతమైన ఒక పిలుపుని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అన్నమాట. సో ఇందు నిమిత్తమే మనం కూడా ఏం చేయాలా, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలనైనా, ఈ లోకంలో ఉన్న అపవిత్రమైన విషయాల్ని ఏదైనప్పటికీ, లైక్ నేత్రాశ, శరీర ఇచ్చలు, మరి ఇంకా అంటే జీవపు డంబం, ఇలాంటి వాటిని మనం ఆశించకుండా, ఈ లోకంలో నేను బాగా సంపాదించుకుంటాము, మేము గొప్ప వాళ్ళు అయిపోతున్నాం మేము అని ఎంతకాలం వరకు మనం దాన్ని అనుభవిస్తాము, కొంతకాలం కొరకే, కొన్ని సంవత్సరాల కొరకే మనం అనుభవించవచ్చు. కానీ అదే మనము దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మనకు కావలసిన అవసరాలను దేవుడు తీరుస్తానని దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని ఆ విధంగా ఈ రోడ్డు మీద ఏమైతే వదిలిపెట్టాడు. కానీ ఆయన శ్రమల్లో మనం కూడా శ్రమల్లో పాలుభాగస్తులై మరి ఆయన చిత్తం అనుసారంగా మనం జీవిస్తే, మన సొంత ఇష్టం కాకుండా దేవుని చిత్తం ఏంటో, మరి అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం ఏంటో నా జీవితంలో అని దేవుని సన్నిధికి మనం సమర్పించుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో దేవుడు దీవిస్తాడు. ఆయన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునితో సహవాసం కలగడానికి, మరి దేవుని పరిశుద్ధతలో మనం పాలు పొందడానికి, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ఏం చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పాపంని విడిచిపెట్టి, పాపంలో ఉన్న దురాశల్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలా, దేవుని కొరకు మనల్ని
ఈ ప్రత్యేకంగా మనల్ని మన దేవునికి ప్రతిష్ట చేసుకోవాలనేది మనము చూస్తున్నాం అన్నమాట. ఈ లోకంలో అనేక విషయాలు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అదంతా కూడా ఏంటి, చాలా చాలా జస్ట్ జోక్స్ చేసుకొని అలాగ ఒకరిని నవ్వించుకొని అలాగే కొంతమంది చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఏంటంటే డాన్సు, డ్రామా, వాళ్ళ వే ఆఫ్ బిహేవియరు, ఒకటే అరవడము చేయడము, మరి అదంతా కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు కాదనమాట. సినిమాలు చూడడము, తర్వాత గ్యాంబ్లింగ్ చేయడము, ఇదంతా దేవునికి సంబంధించింది కాదు. ఈ లోకంలో మనం చూస్తే ఇవంతా చాలా చాలా ఇప్పుడు అంతా కూడా మారిపోయినాయి, థింగ్సే మారిపోయినాయి. ముందు కొంచెం బెటర్ ఏమో, కానీ అదే పాపం ఉంది, అది ఇంకా పెరుగుతూ వస్తుందన్నమాట మనం చూస్తే. సో ఆ విధంగా మనం చేయకుండా మనం అదే దేవుని వాక్యం మనం చదువుతుండే మనము ఏంటంటే మనకు ఆత్మీయ జ్ఞానం మనలో పెరుగుతుందన్నమాట. సో మన మాటల్లో కూడా ఎలాగ ఉండాలంటే ఒకరిని ఆశీర్వదించినట్లు ఉండాలి, ఒకరికి క్షేమాభివృద్ధి కలిగించినట్టు మన జీవితము మనకు ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం ఉండాలంటే మరి మనం ఏం చేయొద్దు, ఇలాంటి ఆటపాటల్లో మరి సినిమా పాటలు ఇలాంటి విషయాల్లో, మరి ఇంకా డ్రగ్స్ అలాంటివి వాటిలో, ఇంకా తాగడము, ఆల్కహాల్ తీసుకోవడము, అలాంటి వాటిలో అన్నిటిని కూడా మనం వదిలిపెట్టి మనం ఏం చేయాలో దేవుని వైపు తిరగాలి. సో లోకంలోనే అనేక పాప విషయాల్లో నుండి మనం ఏమై ఉండాలా, వేరై ఉండాలి. అంటే ఆ చీకటి క్రియల్లో మనకేముండొద్దు, మన పాలిభాగస్తులు అవ్వకూడదు. వాటిని మనం ఏం చేసుకోవాలా, వదులుకోవాలా. మన అన్నింటిలో ఉండొచ్చు, అదంతా కూడా ఉండొచ్చు, కానీ అది మనం ఇప్పటి నుండి చేయకూడదు. ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో మనం ఏం చేయాలో దాన్ని వదిలిపెట్టుకోవాలి. సో ఈ లోక ప్రకారమైన ఆటపాటల్లో ఇంకా ఒకరిని తిట్టుకొని ఒకరిని చేసుకుని ఉండడము, లేకుంటే ఒకరిని బాధ పెట్టించుకొని ఒకరిని మోసం చేయడం, అలాంటి వాటిని కూడా మనం వదిలిపెట్టుకొని ఇప్పుడు నుండి ఏం చేయాలా, దేవుని మార్గం నడవడానికి, దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అది మనం చేయడము నేర్చుకోవాలి. సో తప్పులు మనలో అందరిలో ఉంటాయి, పాత స్వభావాలు ఇంకా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా రావడానికి, కానీ ఇదంతా పాపం అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని ఏం చేయాలో విడిచిపెట్టాలి. సో రెండవదిగా ఏంటంటే అవిశ్వాసులతో మనం ఏం చేయొద్దు, సాంగత్యము చేయకూడదు. ఈ లోకంలో అవిశ్వాసులు చాలామంది ఉంటారు. మనం కాలేజీలో చాలామంది ఉంటారు, మా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత జాబ్కి వెళ్తాం, అక్కడ కూడా చాలామంది ఉంటారు. ఇంకా అనేక విషయాల్లో మనం చూస్తే అన్నీ ప్రతి అడుగుల్లో కూడా మనకేం దొరుకుతారు, అవిశ్వాసులు దొరుకుతారు. మరి వాళ్ళతో మనం ఎలాగ జీవించాలా అని మనం చూస్తే మనం వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ నుండి మనం దూరం అయిపోయి ఎక్కడో సాధుస్ లాగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఈ లోకంలోనే మనం ఉంటాము. మరి లోకంలో ఉంటే కూడా వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలంటే జస్ట్ వాళ్ళతో మాట్లాడాలా, జనరల్ థింగ్స్ మాట్లాడేసుకొని వదిలేసుకోవాలి. కానీ వాళ్ళు వెళ్ళే మార్గంలో మనం నడవకూడదు. వాళ్ళకు అంటే వాళ్ళ వాల్యూ సిస్టమ్ వేరే ఉంటుంది, మన వాల్యూ సిస్టమ్ వేరే ఉంటుంది. సో మన వాల్యూ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, దేవుని వాక్యంలో మనకు దొరుకుతుంది. మనం పరిశుద్ధంగా ఉండాలా, దేవుని చిత్తం చేయాలి, అనేక విధంగా మనం ఈ లోక ప్రకారమైన విషయాల్లో మనం ఏం చేయొద్దు, మనము అలాంటి పాపం మనం చేయకూడదు. వాళ్ళు ఎన్నంటే అన్ని అబద్ధాలు ఆడతారు, అందరినీ మోసం చేస్తారు, దట్స్ ఆల్ మామూలు ఫర్ దెమ్. సో మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం, పాపంలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. కానీ అలాగ మనం ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. మనం రక్షణ పొందిన తర్వాత మనం పరిశుద్ధపరచబడాలి. కాబట్టి మనకు ఇప్పుడు గోల్ మారిపోయింది, ఇట్స్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తున్నాం. ఇప్పుడు ముందు నరకం మార్గంలో వెళ్ళిన మనము ఇప్పుడు పరలోక మార్గంకి వెళ్ళాలంటే టోటలీ ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు మన మాస్టర్ ఎవరు, క్రీస్తు. ముందు ఎవరు ఉన్నారు, సాతాను. ఆ సాతాను మార్గంలో నడిచాం. ఇప్పుడు అలాగే వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు. కాబట్టి ఆయన్ని మనం పూర్తిగా మనసారా మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ప్రాణంని అర్పించి మనం రక్షించాడు. కాబట్టి బికాస్ ఆఫ్ లవ్, ఆయన ప్రేమని బట్టి మనం ఆయన్ని వెంబడించాలి. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం సహితం అర్పించాడు. కాబట్టి మనల్ని రక్షించడానికి, మన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి కొరకు చేశాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి ఇవన్నిటి మనము వదిలిపెట్టాలని ఉంది. ముఖ్యంగా మనకు ఒక భారం ఉండాలి, ఏంటంటే అవిశ్వాసులందరూ కూడా రక్షణ పొందాలా అనే ఒక భారం మనకు ఉండాలి. సో అది మనకు, అందుకనే దేవుడు మనల్ని లోకంలో పెట్టారు. సో వాళ్ళకు సువార్త చెప్పడంలో మనము ముందుకు రావాలా. మన జీవితం ద్వారా వాళ్ళకి తెలిసిపోవాలా ఏంటంటే మనము దేవుణ్ణి వెంబడించే వాళ్ళలాంటి వాళ్ళం మనం కాదు అనేది మనకు వాళ్ళు తెలుసుకోవాలా. మన క్రియల్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళు చేసినట్లు మనము చెయ్యము. సో వాళ్ళు ఒక్కొక్కరిని బూతు మాటలు కూడా తిడతారు, ఆ విధంగా మనము చెయ్యము.
సో ఏ విధంగా మనం ఉంటాము, మనం పరిశుద్ధులుగా ఉంటాము. సో ఆ విధంగా మన జెంటిల్నెస్ మనలో అంటే నమ్రత కలిగి మనము జీవించాలి. సో వాళ్ళలాగా మనం కాకుండా ఒకరిని కించపరచడము, లేకుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిపింగ్ చేయడము, అలా విధంగా మనం కాకుండా మన జీవితంని వేరే విధంగా మనము చూపించాలన్నమాట. అంటే మనం చూపించాలంటే నిజంగా మనం అలా జీవిస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు అది తెలుసుకోవాలా మన జీవితం ద్వారా. సో ఆ విధంగా మనల్ని ఏం చేయాలా, మనము ఆయనకు దేవునికి సమర్పించుకొని, దీనికి దేవుడు ఎవరిస్తారు మనకు శక్తి? ఇంతవరకు మనం చూసాం కదా, యేసుప్రభు ఇస్తారు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడగపోయినాము. మరి ఆయన రక్తము, ఆయన రక్తం ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను, ఇంకా ఆయన వాక్యం ద్వారాను మనము పరిశుద్ధపరచాము, ఉతక స్నానం చేసుకుంటాం. దేవుని శక్తి మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా మనము జీవించగలుగుతాము. సో అవిశ్వాసులతో మనం ఏంటి, చాలా క్లోజ్గా మనము ఉండకూడదు. సో బిజినెస్లో కూడా మనం ఏం చేయాలి, మన పార్ట్నర్షిప్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అవిశ్వాసతో మనము పార్ట్నర్షిప్ చేసామనుకో, ఆ అవిశ్వాసం ఏం చేస్తాడు, అన్ని అబద్ధాలు ఆడతాడు, అన్ని రాంగ్ ఇది చూపిస్తాడనమాట. బుక్స్లో లెక్కలన్నింటిలో రాంగ్ చూపిస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ నేను అవాయిడ్ చేసుకోవాలా, అది చేయాలా, అంత మోసం చేయాలా అని చెప్పేసి ఆయన చెప్తారు. సో వాళ్ళతో మీరు కూడా కలిస్తే ఏమైపోతారు, మీరు కూడా ఆ విధంగానే చేయాలని ఆయన ఏం చేస్తాడు, మిమ్మల్ని ఫోర్స్ చేస్తాడు. ఆ విధంగా ఫోర్స్ చేసినప్పుడు మీరు వాళ్ళతో కలిసిపోయిన వాళ్ళై అవుతారు. కాబట్టి మనం చూస్తున్నాం కదా, 2 కొరింథీ 6:14 చూద్దాము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికిని దుర్నీతికిను ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఉంటుందా? ఏదైనా పొత్తు ఉంటుందా? వెలుగుకును చీకటికిను, వెలుగు వచ్చినప్పుడే చీకటి వెళ్ళిపోతుంది అంతే, వెలుగుపోతే చీకటి వస్తుంది అంతే. సో ఆ విధంగా అవిశ్వాసులతో మనం ఏమి ఉండొద్దు, జోడులుగా ఉండొద్దు. క్రీస్తునికిను బేలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుణ్ణి ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవముగల దేవుణ్ణి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండెను, వారు నా ప్రజలై ఉందురు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో వీ షుడ్ నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ టుగెదర్ విత్ అన్బిలీవర్స్. సో అది ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ వెదర్ ఇట్ ఈస్ ఇక్కడ అంటే మనం ఫ్రెండ్స్తో ఉంటున్నాము, మనము చదువుకుంటున్నాము కలిసి. సో టాపిక్స్ వీఆర్ లెర్నింగ్, ఇట్స్ ఓకే, అంతవరకే. కానీ దాని తర్వాత మరి వేరే విధమైన మాటల్లో వాళ్ళు పడిపోయినప్పుడు మనం వాటి నుండి దూరమై ఉండాలి. అదే కాకుండా సెకండ్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మ్యారేజ్లో వివాహం చేసుకున్నప్పుడు అన్బిలీవర్స్తో ఏం చేయొద్దు, మ్యారేజ్ చేసుకోవద్దు. అది చాలా క్లియర్గా ఇక్కడ రాయబడింది. 1 కొరింథీ 7:39. అవిశ్వాసులతో మనం అంటే పార్ట్నర్షిప్ అంటే ఈవెన్ మ్యారేజ్ ఆల్సో కమ్స్ ఇన్ పార్ట్నర్షిప్ ఓన్లీ కదా. గెటింగ్ మ్యారీడ్ టు సంబడి అంటే టువర్డ్స్ మ్యారేజ్, వివాహంలో కూడా అవిశ్వాసులతో మనము మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది చాలా తప్పు అని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్వభావం వేరే, మనకున్న స్వభావము వేరే. అవిశ్వాసాలకు వేరే స్వభావము, టోటల్లీ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఏదో ఇది ఏంటంటే ఇది జస్ట్ మార్చిపడడం కాదు, అంటే పాపంకి మనం చనిపోయి నూతనంగా మనం జన్మించి ఉన్నాం. ఇక్కడ నూతన జీవం మనలో ఉంది. ఆ నూతన జీవం కలిగిన వాళ్ళతోనే మనం ఏం చేయాలా, వివాహము చేసుకోవాలా. లేకపోతే ఏమవుతుందంటే, మీరేమో దేవుని వైపు వెళ్ళాలనుకుంటారు, అనదర్ వ్యక్తి ఏం చేశారు, ఆయన అటువైపు, ఆయన ఏం చేశారు, అటువైపు వెళ్తారు. సో ఇద్దరు కూడా కలిసి ఉండలేరు. దెర్ విల్ బి ఏముంటుందంటే సమాధానం అనేది ఉండదు. సో వెలుగుకును చీకటికిని సంబంధం ఏంటి, ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్. ఎందుకంటే దిస్ ఇస్ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. కాబట్టి దీంట్లో మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము 7:39లో, భార్య తన భర్త బతికి ఉన్న అంతకాలము బద్ధురాలై ఉందును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నటకు స్వాతంత్రులై ఉందును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునేవలెను. సో ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. సో ఒక భర్త చనిపోయాడంటే, భర్త ఉన్న వరకు భర్తకు లోబడి ఉంటుంది. భర్త చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ ఇఫ్ షీ వాంట్స్. అది తప్పు కాదు, పాపం కాదు.
కానీ ఆ వ్యక్తి ఎలాగ ఉండాలా? ప్రభువునందు ఉండాలి, ప్రభువుని నమ్మిన వారై ఉండాలి. ఇద్దరు ప్రభువుని నమ్మిన వాళ్ళై ఉంటేనే అక్కడ ఏం దొరుకుతుంది? అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. అలాగ ఉంటేనే వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు ఏక మనస్సు అనేది వస్తుంది. వాళ్ళ పిల్లలకు కూడా ఏమొస్తుంది? వాళ్ళు కూడా ఏంటంటే దేవుని మార్గంలో నడుస్తారనమాట. సో ఆ విధంగా మ్యారేజ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవిశ్వాసులతో మనం ఏం అవ్వద్దు, జోడులా ఉండొద్దు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో దేంట్లో నుండి మనం విడుదల పొందాలా అనేది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. సో థర్డ్లీ మనం చూస్తే ఎప్పుడైతే సత్యం వచ్చిందో సత్యంకి విరుద్ధంగా ఏమైందంటే అనేక అబద్ధ బోధకులు ఇంకా అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు రావడం ద్వారా ఇంకేంటంటే ఇప్పుడు అబద్ధం కాబట్టి అది వాళ్ళలో ఏముంటుంది? పాపం ఉంటుంది. సో ఎప్పుడైతే మారు మనసు లేకుండా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా వచ్చిన ఆ సువార్తని అంగీకరించకుండా వేరే విధంగా ఎవరైతే సంఘంలో వచ్చి దూరుతారో అలాంటి వారు ఏం చేస్తారంటే అబద్ధ బోధన తీసుకొస్తారు, రాంగ్ డాక్ట్రిన్స్ని తీసుకొస్తారు. అంటే సత్య సువార్త కాకుండా వేరే సువార్త, అంటే చూడడానికి యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు కానీ శిల్వ మరణము, స్వార్థము అంతా కూడా శిల్వకు వేయబడాలి, క్రీస్తు మనలో జీవించాలా అనే విషయాలు వాళ్ళు చెప్పరన్నమాట. వాళ్ళు ఏమంటారు? మీకు వాళ్ళు యేసుక్రీస్తు శిల్వ గురించి చెప్పరు, రక్షణ గురించి చెప్పరు, దానికి అసలు ఇంపార్టెన్సే ఇవ్వరు. కానీ మీకు స్వస్థత ఇస్తాడు దేవుడు, మీకు జాబ్ ఇస్తాడు దేవుడు, మీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, లోక ప్రకారంగా పిల్లలు లేకుండా పిల్లలు ఇస్తాడు, మీ ప్రాబ్లమ్స్లో మీకు సహాయం చేస్తాడు. ఇవే ఉంటాయన్నమాట. అంటే లోక ప్రకారమైన సువార్త, అది లోక ప్రకారంగా చెప్తారు, లోక ప్రకారమైన ఆశీర్వాదాలు చెప్తారు. కానీ దేవుని ఆత్మ రక్షణ ఎలాగ దొరుకుతుంది, యేసుక్రీస్తు మరణం ద్వారా మనకి ఏ విధంగా విడుదల వస్తుంది, ఏ విధంగా మనకు పరిశుద్ధంగా మనం ఏ విధంగా మార్చబడాలా, ఈ విషయాలు వాళ్ళు చెప్పరనమాట. కానీ బైబిల్లో చూస్తే అంత కూడా 99% మనం చూసే 90% ఏ విధంగా మనం పరిశుద్ధపరచబడాలి, ఏ విధంగా మనం జయ జీవితం జీవించాలా, ఏ విధంగా మనం దేవునికి ఒబే చేయాలా, విధేయత చూపించాలా, ఏ విధంగా మనము సైతాన్ మీద జయం పొందాలా, ఇవే విషయాలే ఉంది. ఎంతైనా బైబిల్ చదువుకోండి, నూతన నిబంధన అంతా కూడా మీరు చదువుకోండి, ఈ విషయాలే ఉంది. కానీ ఇదంతా కూడా మరుగు చేసేసి ఆర్ దే విల్ సమ్వేర్ ఒకసారి చెప్తారు, రక్షణ గురించి ఎక్కడో ఒక ప్లేస్లో చెప్తారు, చెప్పేసి దాన్ని వదిలిపెట్టి మీకు అది దొరుకుతుంది, మీకు ఇది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, అది లోక ప్రకారమైన సువార్త. అది లోకంలో ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు కదా, ఈ లోకంలో మీకు సమృద్ధి దొరుకుతుంది, మీరు దేవునికి ఇంత ఇస్తే మీకు ఇంకా డబుల్గా దేవుడు ఇస్తాడు. సో మీకు అలాంటి ఆశీర్వాదాలు చెప్తూ వస్తున్నారు. సో అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి కొరకు యేసుక్రీస్తు శిలువలో మరణించలేదు, కానీ తను తాను అర్పించుకుంది ఎందుకు? మనల్ని పాపం నుండి విడిపించి నీతిలో మనల్ని సంపూర్ణ చేసి ఆయన మహిమలో మనం ఉండగలడానికి, నిత్య జీవంలో రావడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. సో ఇందులో వెరీ వెరీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గలితీయులకు రాసిన పత్రిక 1:6 నుండి చూద్దాము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము అనిపిస్తుంది అని చెప్తున్నాడు. సో పౌలు ఏమంటున్నాడు? గలితీయుల విశ్వాసుల కొరకు చెప్తున్నాడన్నమాట. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచాడు దేవుడు, కానీ దాన్ని విడిచిపెట్టి మీరు భిన్నమైన సువార్తకు మీరేమి అయిపోయారు? అంత త్వరగా తిరిగిపోయారు. సో అంత త్వరగా వాళ్ళు అంటే ఆత్మలో మొదలుపెట్టిన వాళ్ళు ఇంకా శరీరంలో వాళ్ళు ఏమైపోయారు? ముగించినట్టు వాళ్ళు జీవితంలో వాళ్ళు చేస్తున్నారు అనే విషయంని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. 7లో కూడా చూడండి, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక అని పౌలు చెప్తున్నాడు అనమాట. సో ఆయన ఏంటంటే మేము అంటే ఆయన పౌలు ఏంటి, ఆయన సువార్త చెప్పలేదు, ఆయన క్రీస్తు సువార్తనే చెప్పాడు. సో ఆయన క్రీస్తు సువార్త అంటే పౌలు తీసుకొచ్చాడు అది, కానీ అది క్రీస్తు సువార్త. సో దాన్ని విడిచిపెట్టి మీరు ఏం చేయొద్దు, వేరే విధంగా మార్చబడవద్దు. అదే ఇప్పుడు చెప్పింది లోక ప్రకారమైన ఆశీర్వాదాల కొరకు వాళ్ళు మాట్లాడతారు. సిలువ వేయబడిన క్రీస్తుని కాదు కానీ ప్రాస్పెరిటీ గాస్పెల్ అనమాట. మీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. దాని కొరకు మనల్ని దేవుడు పిలవలేదు, మనకు ఉన్నతమైన పిలుపు దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ లోక ప్రకారం సమస్తం కష్టాలు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా కూడా దేవుని సన్నిధి మనతో ఉంది, మనం ఎప్పుడు కూడా సిగ్గుపడము. కానీ మనం దినం దినం ఏమవుతాము?
దేవుని నిరీక్షణలో పెరుగుతాము. ఇంకా ఆయన అంటే పేషెన్స్ మనలో కలుగుతుంది. ఇంకా ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఆత్మీయంగా మేలు జరుగుతుందనమాట. అన్ని శ్రమలు వచ్చినప్పటికి కూడా మనకు ఆత్మీయ ఆనందం ఎంత మాత్రమో తక్కువ కాదనమాట. దినం దినం ఆత్మీయమైన ఆనందంతోనే మనం ముందుకు సాగుతాం. సో అందునిమిత్తమై మనం ఏం చేయాలా, మనము తప్పు బోధల్ని మనం ఏం చేయొద్దు, మనం ఫాలో అవ్వకూడదు అనేది మనము చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16:17. సో సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమలాడుకొని చున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి వాళ్ళ నుండి మీరు తొలగిపోండి, వాళ్ళ నుండి దూరం అయిపోండి అని వాళ్ళకు చెప్తారు. సో అలాగా ఎవరైనా వచ్చి మనకు చెప్తే, ఇలాంటి తప్పు బోధలు మనకు చెప్తే, మనము దేవుని వాక్యాన్ని మనం దినందినం చదువుతున్నాం కాబట్టి ఆ బోధ మనల్ని అంటే సత్యవాక్కు ఏం చేయాలా, మన సత్యవాక్కు మనకు తెలిసి ఉంటే ఆ బోధలకు మనం ఏమవుతాము, దాంట్లో నుండి మనం విడుదల పొందుకుంటాం. ఆ బోధలు వచ్చినప్పుడు కూడా దాంట్లో నుండి అది మనకు తగలకుండా మనల్ని కాపాడుకుంటాం, దాన్ని మనం జయిస్తాం అనమాట. సో ఆ విధంగా జరుగుతుంది. సో తీతు 3:10లో మనం చదువుతాం. మతభేదములు కలిగించు మనిషినికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. సో ఇలాగ మనం చూస్తే మతభేదములు తీసుకొస్తారనమాట. అంటే వేరే సువార్త తీసుకొస్తారు. ఈ సువార్త కాకుండా, సత్య సువార్త కాకుండా వేరే సువార్త తీసుకున్నారు. యేసుక్రీస్తు శిల్వ సువార్త కాకుండా, మన నిత్య జీవం రక్షణ గురించిన సువార్త కాకుండా లోక ప్రకారమైన ఆశీర్వాదాల కొరకే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అలాంటి వాళ్ళని మనము ఏం చేయాలా, వాళ్ళని 1-2 సారి వాళ్ళకు బుద్ధి చెప్పాలా. మతభేదములు అది కలిగించాలి. తర్వాత వాళ్ళని ఏం చేయాలా, మనం విసర్జించాలా. వీ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ అని ఉందన్నమాట. అపోస్తల కార్యం 20:29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. పౌలు వాళ్ళకు హెచ్చరిస్తున్నాడు. క్రూరమైన తోడేళ్ళు అంటే తోడేళ్ళు ఏం చేస్తాయి, గొర్రెల్ని తినేస్తాయి, చంపేస్తాయి అనమాట. అలాంటి వాళ్ళు ఒక బోధకుల్లాగా వస్తారనమాట. మీ దగ్గరికి వచ్చి అనేక విషయాలు చెప్తారు, అంత మత భేదాలు కలిగిస్తారు. సో అలాంటిది అంత తప్పుడు బోధని వాళ్ళు చెప్తారనమాట. ఆ తప్పుడు బోధలు చెప్పి మరి అన్ని విషయాల్లో వాళ్ళు ఏంటంటే చాలా స్వీట్గా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు అనమాట. ఆ విధంగా ఎవరిని హర్ట్ చేయరు. ఆ విధంగా అంటే దేవుని వాక్య ప్రకారం వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళకు అనుకూలమైన ఒక బోధని వాళ్ళకు అనుగ్రహిస్తారు. సో వాళ్ళకు ఏం అవసరమో అలాంటి విషయాలు, అంటే వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళకు లోక ప్రకారంగా ఏదో ఒక మంచి పని కావాలా అనుకోండి, లేకుంటే ఒక అమెరికాకు వెళ్ళాలా అనుకుంటే కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే అలాంటి ఆశలు అనమాట, దురాశలు. అక్కడ పోవాలా, నేను ఇక్కడ పోవాలని, అది చేసుకోవాలి. దేవుని మార్గం, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోకుండా ఇలాంటి వాటిని మనం చేసినప్పుడు వాళ్ళని మనం గుర్తుపెట్టాలా. వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళ నుండి మనము దూరం అయిపోవాలా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గొర్రెల్ని కనికరింపరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని నాశనం చేస్తారనమాట. నాశనం చేయడానికి వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళని మనం కనిపెట్టి వాళ్ళ నుండి మనము దూరం అవ్వాలని దేవుడు ఇక్కడ కూడా హెచ్చరిస్తున్నాడు. సో మరియు శిష్యులను తమ వెంట అంటే వాళ్ళకు అంటే యేసు ప్రభువుకు శిష్యులుగా చేయడం కాదు, వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళకు శిష్యులుగా చేసుకోవాలా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళకు అన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళు పెద్దగా అన్ని సంపాదించుకుంటారు, లోక ప్రకారంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కానీ ఆత్మలు నశించిపోతున్నాయి కదా అనే వాళ్ళ బాధ వాళ్ళకు ఏమీ ఉండదన్నమాట. ఒక ఆత్మ రక్షణ రావాలా కదా అనే భారము వాళ్ళకు ఉండదు. సో అది మనం తెలుసుకోవాలా. మనం తెలుసుకోకపోతే లాభం లేదు. మనము మంచి కాపరి అనుకోవద్దు, కాపరులని మనం గుర్తుపెట్టాలా. వాళ్ళు ఏం చెప్తున్నారు, మనల్ని ఖండిస్తున్నారా, మనం తప్పు దారిలో పోయినప్పుడు మనల్ని ఖండిస్తున్నారా, ఈ లోకాశల్ని మనం తీర్చుకునేటప్పుడు వాళ్ళు మనల్ని ఖండిస్తున్నారా, లేదా మీకు అన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇదంతా దేవుని ఆశీర్వాదమే అంటున్నారా, లేదు అలా కాదు, మీరు చేసింది తప్పు, మీరు దేవుని వైపు చూడాలని మీకు బోధిస్తున్నారా. అలాగ మనం బాగా తెలుసుకొని ఎవరైతే ఆ విధంగా లోక ప్రకారంగా ఒకరిని
ప్రోత్సహిస్తున్నారో అలాంటి వారి నుండి మనం దూరం అయిపోయి దేవుని మార్గంలో నడవడానికి, సిలువ మార్గంలో నడవడానికి మనల్ని మనం సమర్పించాలి. అంటే అదే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. క్రీస్తుతో మనల్ని ఐక్యపరుస్తుంది, క్రీస్తు మార్గంలో మనల్ని నిలబెడుతుంది. కాబట్టి అలాంటి మనుషుల్ని జాగ్రత్తగా మనం కనిపెట్టి వాళ్ళతో ఎలాంటి సహవాసం చేయకుండా మనము ఏం చేయాలా? మనము సత్య సంఘంలో మనము ఏం చేయాలా? మనము వెళ్ళాలన్నమాట. అక్కడ మనము బోధని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువు చెప్పారు, ఒక ప్రవక్త నిజమైన సత్యమైన ప్రవక్తన కాదా అంటే మనం తెలుసుకోవాలంటే యూ విల్ బి నోయింగ్ బై హిస్ ఫ్రూట్. అది ఆయన ఫలంని బట్టి మీరు తెలుసుకుంటారు ఆయన సరియైన వ్యక్తియా కాదు. ఆయననే మరి అందరినీ మోసం చేసుకొని, అందరినీ ఇది చేసుకొని, అన్ని డబ్బులు లాగడము వాళ్ళ దగ్గర నుండి, అంత సంతోషంగా తినండి, తాగండి, మనం ప్రతిసారి మనము వారం బాగా మనము ఫీస్ట్లు పెట్టుకుంటాము, మీ చర్చ అవ్వగానే ఫీస్ట్లు పెట్టుకుందాము, అంటే శరీర ప్రకారమైన బ్లెస్సింగ్స్ అనమాట అదంతా. తర్వాత మంచిగా ఏది చేసినా, ఏది తప్పు చేసినా వాళ్ళని ఖండించరు. ఆ విధమైన మనుషులు మరి అంత ఇదంతా మీకు మంచి పెద్ద ఇల్లు ఇచ్చాడు, మీకు 4 ఫ్లోర్స్ మీరు కట్టుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు, అలాంటిది చెప్పుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళని చూసి మనం ఏమవ్వద్దు, మనం మోసం పోకూడదు. మనకు ఎనిమీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తన వైపు వాళ్ళు లాక్కుంటున్నారు, కానీ క్రీస్తు వైపు వాళ్ళని తీసుకొని వెళ్ళట్లేదు. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా పరిశుద్ధపరచడంలో ఒక్కొక్క మాటలు అనమాట ఇదంతా. సో మనం ఎలాగ ఉండాలి అంటే లోక ప్రకారమైన వరల్డ్లీ ప్లెజర్స్ నుండి మనము దూరం ఉండాలి. తర్వాత అవిశ్వాసాల నుండి మనము ఏంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు, మన జోడులుగా ఉండొద్దు, మన దేవుని మార్గంలో నడవాలి. తర్వాత అనేక విధమైన తప్పుడు బోధల నుండి మనము ఏమవ్వాలా? తప్పుడు బోధల నుండి తప్పించుకోవాలా. ఎందుకంటే యువర్ సోల్, యువర్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ అట్ స్టేక్. ఇట్స్ నాట్ అ జోక్ అనమాట. మీ ఆత్మ ఎలాంటిదంటే చాలా విలువైంది. ఈ లోకంని అంతా కూడా పెట్టి ఒక తరాజులో ఒక దాంట్లో పెడితే కూడా మీ ఆత్మకు ఉన్న విలువ ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అందుకనే దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి మీ కొరకు సిలువలో మరణించాడు. సో మీ ఆత్మ గురించిన విలువని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. సో మీ ఆత్మని చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ వాక్య ప్రకారం మీ బోధకులు చెప్తున్నారా లేదా అనేది మీరు తప్పకుండా మీరు కనిపెట్టి దేవుని మార్గం నడవడానికి ప్రయత్నం చేయండి. వెన్ ఇట్ ఈస్ రాంగ్ యూ జస్ట్ లీవ్ దట్ అండ్ కమ్. అలాంటి వాళ్ళని మీరు వెంబడించకండి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నరకానికే తీసుకెళ్తున్నారని తెలుసుకోండి. అక్కడ మీరు ఆ విధంగా మీరు నడిస్తే దేవుని సన్నిధి ఉండదు, కానీ సాతానే మిమ్మల్ని నడిపించేలాగా మన శరీరమే ఏం చేస్తుంది? మనకు తోడై మళ్ళీ అంటే పాప జీవితానికి మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతాం అనమాట. ఎప్పుడైతే దేన్నైతే మనం వదిలిపెట్టామో దాంట్లో మళ్ళీ మనం తిరిగి వెళ్ళడానికి వాళ్ళు మనల్ని నడిపిస్తారు. సో అందులో జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము చూసుకోవాలి. సో ఒకప్పుడు ఏమైంది? సో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. 1 యోహాను 4:1-2 కూడా మీరు చదువుకోండి, అది కూడా రాసుకోండి. తర్వాత యూదా 4లో కూడా ఉంది, 4వ వచనం, అంటే ఒకటే చాప్టర్ ఉంది కదా, 4వ వచనంలో కూడా ఉందన్నమాట. సో ఇదంతా మనం చూస్తే 4వ శతాబ్దంలో ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు, మనందరం చూసాం కదా. 4వ శతాబ్దంకు ముందు ఏం జరిగింది? దేవుని బిడ్డలకి, క్రైస్తవులకు చాలా హింసలు జరిగేది అనమాట. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వెళ్తే చాలామంది రక్షణలో పొందేవాళ్ళు, కానీ వాళ్ళకి చాలా హింసలు జరిగేది. అయినప్పటికీ అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే, కాన్స్టాంటిన్ ఒక ఎంపరర్, ఆయన ఒక చక్రవర్తి, ఇక్కడ రోమా సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి అనమాట. ఆయన వెళుతున్న సమయంలో ఆయనకు ఒకటి ఏం కనిపించింది? ఒక క్రాస్ కనిపించింది. సో ఈ సైన్ ద్వారా నువ్వేమవుతావు, నువ్వు గెలుస్తావు అని చెప్పేసి ఒక స్వరం కూడా నాకు వినిపించిందని చెప్తాను. సో అది చూసేసి ఆయన ఏం చేశాడు? నేను నిజంగానే జయిస్తే నేనేం చేస్తాను, నా సామ్రాజ్యంలో అందరినీ కూడా ఏం చేస్తాను, క్రైస్తవులుగా చేసేస్తానని చెప్పేసి ఆయన అందరినీ క్రైస్తవులుగా చేస్తాడు. సో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మారు మనసు, ఇంకా తిరిగి జన్మించడము, ఇంకా నీతిమంతులుగా తీర్చిపోయడము, ఇంకా 4th శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడము, ప్రతిష్ఠించబడడం దేవుని కొరకు. ఇలాంటి విషయాలంతా కూడా మనకు దైవిక ఆత్మీయమైన జీవితంలో ఈ అనుభవాలంతా ఉండాలి. కానీ అక్కడ కాన్స్టాంటిన్ చేసినప్పుడు ఆయనకి ఈ అనుభవాలంతా వాళ్ళకి నేర్పియలేదు. అందరినీ ఏం చేశాడు? ఆయన నిజంగానే జయించాడు అనమాట. అక్కడ వార్లో యుద్ధం గెలిచాక అందరినీ ఏం చేసేసాడు? అది ఒక క్రైస్తవ దేశంగా మార్చేస్తాడు. సో అందరూ క్రైస్తవులు అయిపోయారు. అక్కడ ఎన్నో మతకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
సో అందరూ కూడా ఏం చేశారంటే అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు. సో వాట్ ఎవర్ మేబీ దర్ రిలీజన్, అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు. క్రైస్తవులు అయిపోయారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎవరిని పూజిస్తున్నారో ఆ ఆ బొమ్మల్ని తీసేశారు, యేసుక్రీస్తు బొమ్మని పెట్టుకున్నారు. దట్స్ ఇట్. సో పద్ధతి అంతేనా? యేసుక్రీస్తు దేవుడు యేసుప్రభుని ఏ విధంగా మనము పొందుకోవాలి? మారు మనసు పొందాలి, ఇంకా తిరిగి జన్మించాలా, ఇంకా నీతిమంతులుగా తీర్చిపడాలా, పరిశుద్ధపరచబడాలా. ఈ విధంగా కదా మన మార్గము, ఇదే కదా మన మార్గము. ఈ విధంగా కాకుండా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ మతం ఉన్నా వాళ్ళు ఏం చేసుకున్నారు, క్రిస్టియన్ అని పెట్టుకున్నారు అన్నమాట. సో అందరు క్రిస్టియన్స్ అయిపోయినారు. అక్కడ ఇంకా హింసలు లేవు, ఏమీ లేదు. వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోయారు అనమాట. కానీ పాపము నిండిపోయిన ఆ లోకంగా మారిపోయింది. సో సత్యం ఏమైపోయింది, పాతిపెట్టబడము, మరి అబద్ధము రావడం మొదలైంది. సో దాని ద్వారా ఏమైందంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయంట. అంటే పేరుకు క్రిస్టియన్స్, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ కారు. నిజంగా ఇన్ హార్ట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళకి మారు మనసే లేదు, వాళ్ళకి ఏమీ లేదు. సో ఆ విధంగా ఉండడం ద్వారా అక్కడ ఏమేమి జరిగినాయంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ రావడము, మరి అందులో అనేక ఫాల్స్ డాక్ట్రిన్స్, అంత కూడా అబద్ధ బోధలు, మరి మతభేదాలు అలాంటిది చాలా చాలా వచ్చాయన్నమాట. దేవా పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ విధంగా ప్రభా నాయన మేము ఏ విధంగా పరిశుద్ధపరచబడాలో నాయన, ఏ విధంగా మనం మారు మనసు పొంది మరి నాయన మరి తిరిగి జన్మించి మరి నీతిమంతులుగా మార్చబడి మరి పరిశుద్ధపరచబడాలో అనే విషయాల్ని మీరు అనేక విధంగా మీరు మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అదే కాకుండా ప్రభా మీ మహిమలో మేము పాలిభాగస్లు అవ్వడానికి వరకు ప్రభా ఇంకా నేను కాదు కానీ నాయన మీరే నాలో జీవించాలా, నేను సిలువలోను మీరు నాలోను ఉండి ప్రభా మేమందరం కూడా ఒక్కొక్కరు కూడా ప్రభా నాయన ఆ విధంగా జీవిస్తూ స్వయాన్ని సిలువకు వేసి నాయన మిమ్మల్ని మహిమపరిచే వాళ్ళంగా మీరు మాలో జీవించినట్లు ఆయన పరిశుద్ధమైన జీవితం మీరు ఏ విధంగా జీవిస్తారో అది మీ జీవం కాబట్టి నాయన మాలో నుండి మీరు ఇంకొకసారి జీవించాలని ప్రభా మా జీవితాలని మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. మీరే మాకు కృప అనుగ్రహించండి, అందరికీ జయం అనుగ్రహించండి. ఈ వాక్యాలు అర్థం చేసుకోవడానికి మీ బిడ్డలకి అందరికీ కూడా మీరు సహాయం చేసి ఆశీర్వదించమని నాయన ఒక్కొక్క బిడ్డలు కూడా ప్రభా మారు మనసు పొంది నాయన మీ రాజ్యానికి నాయన హక్కుదారులు అవ్వడానికి మీరు కృప దయచేయమని నాయన మీకు మహిమయుగాంతి ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.